లెక్కల స్కామ్లో నా ప్రమేయం లేదని, అసత్య ప్రచారాలు నమ్మొద్దని మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్కుమార్ రెడ్డి ఆయన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. చూద్దాం, లైవ్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్. చిన్నగా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి ఎమ్మెల్యే కాడికి ఈ విషయాన్ని తీసుకురావడం జరిగింది. ఎమ్మెల్యే గారు మంచి డ్రామా ఆర్టిస్ట్, నో డౌట్. ఎందుకంటే బస్సుకి బ్రేక్ కాకపోతే ఎట్టబోద్దో ఆ విధంగా మాట్లాడగలిగే అనర్ఘమైన శక్తి మాకంతా లేదు. అనర్ఘమైన శక్తి ఆయనకు ఉంది. ఎందుకంటే టీచర్గా పనిచేశాడు కదా, అందుకని ఆయనకి అటువంటి వాక్చాతుర్యం బాగుంది. కాబట్టి ఇంకేముంది, ఇంకా ఉపన్యాసాలు దంచి కొడతాడు, అది ఇది అని పాపం తెప్పించే బాధ్యత మాది, దాన్ని వదిలేది లేదు అని బయట మీడియా ముందు బ్రహ్మాండంగా కథలు చెప్తాడు. పాపం తెలంగాణ ఎమ్మెల్యే కూడా బ్రహ్మాండంగా కథలు చెప్తాడు. ఓకే, ఇదంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత శ్రీరాములు అనే ఒక అడ్వకేట్, శ్రీరాములు అనే అడ్వకేటు ఈ శుభానితో కలిసి నీకెందుకు, నేను సెటిల్ చేస్తానని చెప్పడం జరిగింది. కానీ అతనికి ఎందుకో నమ్మకం లేక నెల్లూరులో ఉన్న ఉన్నాడు కదా నుడా చైర్మన్, ఆ శ్రీనివాసరెడ్డి కాడకు పోయాడు. ఆ శ్రీనివాసరెడ్డి కాడకు పోతే ఆ శ్రీనివాసరెడ్డి నేను మాట్లాడతాను ఎమ్మెల్యే గారితో, నాకు వదిలేయి అని చెప్పి అన్నాడు. తర్వాత ఈ విషయము ఇంకేముంది, మన సిఏ రాజేశ్వరరావు గారికి తెలియటం, నువ్వు ఎక్కడికి పోయినా నీకు సమస్య పరిష్కారం కాదు, ఇది కంపల్సరీగా ఎమ్మెల్యే గారి వద్దే అవ్వాలి, నువ్వు వచ్చి ఎమ్మెల్యే గారిని కలువు, లేకుంటే అవదు అని ఆయన భయపెట్టడం జరిగింది. లాస్ట్కి ఇంకా ఏమి చేయాలో అర్థం కాక ఆ శ్రీరామ్ అనే అడ్వకేట్ని తీసుకొని ఫిబ్రవరి 6వ తారీఖు ఎమ్మెల్యే గారి ఇంటికి రావటం జరిగింది. 6వ తారీఖు ఏదో 1 or 2 days అటు ఇటు ఉంటుంది నాకు తెలిసి, బహుశా కరెక్ట్ డేట్స్ కూడా మాకు ఐడియా లేదు. ఎందుకంటే ఇచ్చిన సమాచారం కొంతమంది అక్కడ ఉన్నవారు చెప్పారు కాబట్టి ఆ సమాచారాన్ని సేకరిస్తాం. ఎందుకంటే ఈరోజు నేను చెప్పేది నిజాగావు, ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పేది నిజాగావు, వాటిలో కొన్ని అటు ఇటు ఉంటాయి. కాకపోతే దాని మీద విచారణ అనేది వేస్తే తప్పకుండా అవన్నీ కూడా నిజాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఎవరయ్యాగా అది, ఒక డిఎస్పి కృష్ణారెడ్డి మంచోడని నిన్న ప్రెస్ మీట్లో సిఎండి మధు ఛానల్కి చెప్తే అయిపోదు. అసలు డిఎస్పి దీని గురించి ఎందుకు మాట్లాడి నాకు అర్థం కావట్లేదు. గుమ్మడికాయ దొంగ కావాలంటే భుజాలు తోడుకున్నా అంటే డిఎస్పి పాత్ర ఏమైనా ఉందా దీంట్లో నొక్కేదాంట్లో అనేది నాకు ఇంకొక డౌట్ కూడా వస్తూ ఉంది. ఎందుకంటే దీంట్లో ప్రధానంగా నష్టపోయింది పేద ప్రజలు తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు. ఎందుకంటే స్వయంగా గాలి కృష్ణారెడ్డి చెప్పడం జరిగింది, గాలిలో గెలిచిన గాలి కృష్ణారెడ్డి చెప్పడం జరిగింది, దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కువ మంది పెట్టడం వల్ల పేద ప్రజలు అంతా కూడా పెట్టారు అనేది చెప్పడం జరిగింది. సో ఆ శుభాని తర్వాత ఎమ్మెల్యే కాడ పోతే ఎమ్మెల్యే కాడ ఆ రోజంతా కూర్చున్నారు. తర్వాత కొద్దిసేపు అడ్వకేట్ తోటి ఎమ్మెల్యే గారు మాట్లాడారు. తర్వాత ఆ అడ్వకేట్ని కూడా పంపించేసి శుభానితోటి ఆ రోజంతా మొత్తం మాట్లాడారు. అతను ఒక్కడే మాట్లాడాడు, ఇంకెవ్వరు పక్కన. అది ఏం మాట్లాడో ఏం చేశాడో మనకు తెలియదు. ఆ తర్వాత చిన్నగా నెక్స్ట్ డే పోలీసులకి అప్పచెప్పడం జరిగింది. అప్పచెప్పినప్పుడు పోలీసులు ఏం చేయగా అతన్ని స్టేషన్లో పెట్టగా, స్టేషన్లో విచారించగా, కానీ అటువంటిది ఏమీ చేయకుండా ఒక 4 రోజులు వైట్ హౌస్లో పెట్టడం జరిగింది. రోజు విచారించడం, ఎమ్మెల్యే గారికి మ్యాటర్ అందించడం, రోజు విచారించడం, ఎమ్మెల్యే గారికి మ్యాటర్ అందించడం, ఈ విధంగా అతన్ని ఫుల్ ప్రెజర్ పెట్టేయడం జరిగింది. ఆ తర్వాత మరి ఒక 6 days ఇక్కడ మన పోలీస్ గెస్ట్ హౌస్గా పెట్టారు. అంటే 10 days అతన్ని అరెస్ట్ చూపించకుండా పెట్టి మాకు వచ్చిన సమాచారం, మాకు తెలిసిన సమాచారం ఇందాక చెప్పాను, అది